సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మహారాష్ట్రలో అత్యంత హృదయ విదారక ఘటన ఒకటి చోటు చేసుకుంది. మరి కాసేపట్లో కొత్త వ్యక్తి అంటే ఒక బిడ్డ మా కుటుంబంలోకి రాబోతుంది. కోటి ఆశలతో, కోటి కళ్ళతో ఆ బిడ్డని చూడాలని ఆర్మీ జవాన్ అయినటువంటి ప్రమోద్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తున్నాడు. సో సెలవు పెట్టుకొని భార్యని, ప్రసవ వేదనలో ఉన్న భార్యని, అదేవిధంగా బిడ్డని మరి కాసేపట్లో నా బిడ్డకి జన్మనివ్వబోతుంది అంటూ కోటి ఆశలతో వస్తున్నాడు. మరి కాసేపట్లో ఇంటికి కూడా చేరుకుంటాడు. డాక్టర్స్ కూడా ఫోన్ చేసేసాడు, మీ మిస్సెస్ కి ఇలాగా డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి, మీరు తొందరగా వస్తే బిడ్డను కూడా చూడొచ్చు అనేసని. సరే, ఇంకా గంటలు నిమిషాలు లెక్కేసుకుని వెళ్తున్నాడు. కానీ తాను ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకోటి తలిచాడు. అటువైపు భార్యకి ప్రసవ వేదన, ఇటువైపు ఆర్మీ జవాన్ సైనికుడు అయినటువంటి ప్రమోద్ రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణం కోసం కొట్టుమిట్టులాడుతున్నాడు. ఆఖరి క్షణంలో భగవంతుడా, నా బిడ్డని చూసుకునే అదృష్టం నాకు దక్కించు అంటూ విలవిలలాడుతూ ప్రాణం వదిలేశాడంట. ఎంత బాధాకరమైన సంఘటన అంటే, ఆ భార్యకి ఒక ఫోన్ కాల్ వచ్చేసరికి నా భర్త వచ్చేసాడేమో అనుకొని ఆనందంతో ఫోన్ మాట్లాడేసరికి నీ భర్త చనిపోయాడమ్మా అంటూ ఒక ఫోన్ కాల్. ఆ మెసేజ్ ని విన్న ఆమె ఇటు ప్రసవ వేదన, బిడ్డ పుట్టాడని ఆనందపడాలో, లేదంటే ఆ బిడ్డ యొక్క తండ్రి అనంత లోకాలకి వెళ్ళిపోయాడని బాధపడాలో తెలియని అత్యంత బాధాకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. సో ఆ ఆర్మీ జవాన్ అయినటువంటి ప్రమోద్ మృతదేహం ఇంటికి వచ్చిన తర్వాత ఆయన యొక్క భార్య హాస్పిటల్ ఉండే స్ట్రక్చర్ మీద ఆ పసికందును తీసుకొచ్చి తన భర్త యొక్క అంత్యక్రియల్లో పాల్గొంది. నిజంగా ఇలాంటి ఇంత దారుణమైన సంఘటన ఎవరికి జరగకూడదు, జరిగి ఉండకూడదు కూడా. భగవంతుడిని అయితే మాత్రం నిజంగా వేడుకోవాలి. ఎందుకంటే కోటి ఆశలతో బిడ్డని చూడడానికి తండ్రి వస్తున్నాడు, మీ నాన్న వస్తున్నాడు, నాన్న ఇదిగో దగ్గరలో ఉన్నాడు, ఒక అరగంటలో వస్తున్నాడు, గంటలో వస్తున్నాడని అంటే ఆ తెలియని ఆ పసికండకి ఆ తల్లి చెప్తుంది. కానీ పెద్ద అయిన తర్వాత మా నాన్న ఏరి అంటే తను ఏం చెప్పుద్ది, రోడ్డు ప్రమాదం, మీ నాన్న కబలించేసింది నాన్న, మనల్ని దిక్కులేని వ్యక్తిని చేసేసింది నాన్న అనేసి అని చెప్పే పరిస్థితి అయితే కనిపించింది. సో అంత్యక్రియల కోసం హాజరైన ప్రతి ఒక్కరు కూడా ఆ పురిటి బిడ్డని, అదే విధంగా ఆ బాలింతని, ఎవరైతే ఆ బిడ్డకి జన్మనిచ్చిందో ఆ తల్లిని, ఆ జవాన్ యొక్క భార్యని చూసి ప్రతి ఒక్కరు కూడా గుండెలు పగిలేలా రోధించారు. ఆ జవాన్ యొక్క తల్లిదండ్రులు కూడా, నాన్న నీకు కొడుకు వచ్చాడు, కానీ నా కొడుకు వెళ్ళిపోయాడు, దూరం అనంత లోకానికి వెళ్ళిపోయావు, మేము ఇంకెవరిని నోరారా కొడుక అని పిలవాలంటూ ఆ మృతదేహాన్ని పట్టుకొని ఏడుస్తుంటే అక్కడ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన జవాన్లందరూ కన్నీంట కూడా కన్నీరే వచ్చింది. సో ఏదైతేనే రోడ్డు ప్రమాదం కారణంగా ఆ భార్యకి భర్త దూరం అయిపోయాడు, పసికందుకి తండ్రి దూరం అయిపోయాడు, అదే విధంగా ఆ తల్లిదండ్రులకి కొడుకు దూరం అయిపోయాడు. దేశ రక్షణ కోసం వెళ్ళిన ఒక సైనికుడు మాయమైపోయాడు. రోడ్డు ప్రమాదం ఏ విధంగా ఎవరిని కబలిస్తుందో, ఎలా కబలిస్తుందో కూడా తెలియదు అనుకోవడానికి ఉదాహరణ ఈ సంఘటన. ఎందుకంటే మరి కాసేపట్లో ఆనంద క్షణాల్లో అంటే అంత మంచి సెలబ్రేషన్స్ లో, వేడుకల్లో తను కూడా ఒకటైపోవాలి, తను కూడా ఎన్నో ఊహించుకొని ఆ వస్తున్న మార్గంలోని ఎన్నో ప్లాన్స్ తోటి వస్తున్నాడు. కానీ తనొకటి తలిస్తే విధి ఇంకోటి తలిచింది. సో పురిటి బిడ్డను చూడకుండానే అలా కనుమూసాడు. ఆ ఆఖరి చూపు కూడా అక్కడ రోడ్డు మీద, అంటే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళందరూ కూడా చెప్తుంది, తను ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ప్రమోద్ ఏదో చెప్దాం అనుకుంటున్నాడు, తన కోరిక ఏదో ఉంది, కానీ మాకు అర్థం కాలేదు. కానీ తీరే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్రసవ వేదనతో ఉన్న భార్యకు ధైర్యం చెప్పలేకపోతున్నాను, అదే విధంగా నా బిడ్డ పుట్టగానే ఫస్ట్ నేను చూడాలనుకుంటున్నాను, రెండింటికి దూరం అయ్యానా అనేసి తన యొక్క మాటలోని, ఆఖరి చూపులోని మాట మాకైతే అర్థమైందంటూ అక్కడ భార్యను అందరూ ఓదారుస్తున్న పరిస్థితి ఒకసారి మనం విజువల్ లో చూడొచ్చు. ఆ స్ట్రక్చర్ పైనే ఎవరైతే పురుడు పోసుకుందో ఆ బాలింత, అదే విధంగా ఆ బిడ్డ కూడా, పురిటి బిడ్డ కూడా వచ్చి ఆ తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న సంఘటన నిజంగా ఏ కుటుంబానికి కూడా ఇలా రాకూడదని ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.